మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. Our greetings to you all in the precious name of our Lord Jesus Christ. క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ సందడి జరుగుతూనే ఉందండి. క్యారల్స్ జరుగుతుంది, డెకరేషన్స్ అవుతుంది, ఇండ్లలో అన్ని రకాల వంటలు చేస్తూ ఉన్నారు. అండ్ యవనస్తులు వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. And Christmas is all about joy and happiness. It is a universal festival across the nations. It is the only universal festival across the nations. Hallelujah. Glory to God. Why Christmas and what Christmas brings to us? ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాము. ఆకాశం భూమిని సృజించిన దేవా, అబ్రహాము, ఇసాకు, యాకోబు దేవా తండ్రి, యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్, ద మోస్ట్ హై గాడ్. అక్కడ పరలోక రాజ్యంలో ఉన్న మీ మహిమ దేవదూత సముదాయం అంతా మీ చుట్టూ ఉన్నారంట. తండ్రి సమీపం ఇవన్నీ వదిలేసి ప్రభు సృష్టిని శక్తిమంతుడు, సృష్టికర్త, సృష్టిని ప్రారంభించిన దేవుడు, కానీ అవన్నిటిని వదిలేసి మాలాంటి మానవుల కోసం ప్రభు ఈ భూమి నశించిపోతుంది. There is so much of darkness and sin and sorrow and deception. ఇది ఎండ్లెస్గా పోతూనే ఉంది. మీ ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, పితృవులు అబ్రహాం, ఇసాకు, యాకోబు, యోసేఫు, మోషే, యెహోషువ, రాజులు దావీదు, సొలొమోను, హెజ్కియా, జోసయ్య, ఇలా ఎంతోమంది ప్రభు, ఎన్నో ప్రాఫెసీస్ తండ్రి, హండ్రెడ్స్ ఆఫ్ ప్రాఫెసీస్ అబౌట్ యువర్ అడ్వెంట్. కానీ మేము ఇంకా మా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంది, మా పాపాలు పెరుగుతుంది, మా అపరాధాలు పెరుగుతుంది. దానికి ఒక ముగింపు లేకుండా పోతూ ఉంది. మలాకితోని పాత నిబంధన ముగించేసి తండ్రి, అక్కడ ఉన్న కొద్ది మంది ప్రార్థన చేస్తున్నప్పుడు చెవియొగ్గి విన్నారంట తండ్రి. వాళ్ళ నామం గ్రంథాల్లో రాసుకున్నారు ప్రభు. 400 ఏండ్లు బబులోను క్యాప్టివిటీ తర్వాత 400 ఏండ్లు తండ్రి దావీదు రాజు తర్వాత సింహాసనం ఏలడానికి మొత్తం ఆ భూమి అంతటా, ఆ రాజ్యం అంతటా ఏలడానికి ఎవరు లేరు. అక్కడ ఉన్నారు, తరతరాలుగా వచ్చారు, తీసుకొని వచ్చారు తండ్రి. మరియా, యోసేఫును దావీదు వంశంలో తీసుకొని వచ్చి ప్రభు మరియ గర్భంలో, కన్య గర్భంలో తండ్రి శిశువుగా an innocent child, శిశువుగా మీరు అవతరించారు ప్రభు. హెల్ప్లెస్ చైల్డ్, హెల్ప్లెస్ బేబ్, an innocent and helpless babe. We all incarnate you today, O Lord, in us, in our thoughts, in our mind, and all that we do, O Lord. వచ్చి మాకు విడుదల ఇవ్వడానికి ఎంత
షాకిల్స్లో ఇంత బాండేజ్లో ఉన్నారేంటి, ఇంత బంధకత్వంలో ఉన్నారేంటి అని ఆ పాపానికి విమోచనం ఇవ్వడానికి, మాకు విడుదల ఇవ్వడానికి, మాకు ఫ్రీడమ్ ఇవ్వడానికి రక్షకుడు యేసుప్రభువు అని నామంతోని 2 ఏళ్ల క్రితం ఈ భూమి మీద జననం తీసుకుని వచ్చారు తండ్రి. జననం ఎత్తుకున్నారు. మా స్వరూపంలో, మమ్మల్ని మీ స్వరూపంలో పుట్టించిన దేవుడు మా స్వరూపంలో జననం ఎత్తారు తండ్రి. That we have hope, love and peace on this earth. We pray for this world, O Lord. We pray for Palestine. We pray for Syria. We pray for Lebanon. We pray for the Middle East. We pray for all the countries there. We pray for the African countries. We pray for the countries which are in the conflict of civil war. We pray for Pakistan, Afghanistan, Sri Lanka, Nepal, and India, UK, Australia, USA. All the countries, O Lord, all the 195 countries in this world, we surrender each and every country to your mighty presence, that the leaders will rule the countries according to your commandments, ethically, morally, that the people feel safe in their own country, O Lord. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిని మార్చివేయండి తండ్రి. ఈ రాజులను, ఈ నాయకులను, ఈ రాజ్యాంగాన్ని మార్చండి తండ్రి ప్రభువా. మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో మార్చివేయండి తండ్రి. Change the government, O Lord. Change the rulers. Change the leaders, O Lord. That we need a leader. We need a king like David, like Solomon. We need a leader like Abraham, like Moshe. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. బబిలోనియన్ క్యాప్టివిటీ అయిన తర్వాత there was never a king to rule. రెండవ కొరింథీయులు 5వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. యావే ఈజ్ సేవియర్. జీసస్ అంటే యావే సేవ్స్. సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకును. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారలమై దేవునితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలుకొనుచున్నాము. Peace on earth. What kind of peace it was. ఆ పీస్ అనేది మనకి దేవుడికి మధ్యలో యేసు ప్రభు తన జననం, తన మరణం, తన పునరుద్ధానం, తన రక్త ప్రోక్షణం,
తన త్యాగం ద్వారా మనకి దేవుడికి మధ్యలో ఉన్న దేవుని ఉగ్రతని, దేవుని రాప్తని కొట్టివేసేసి మనకి దేవుడి సన్నిధానంలో యాక్సెస్ ఉండేటట్లు ఆయన జననం ఎత్తినప్పుడు 2000 ఏండ్ల క్రితము ద పీస్ హ్యాపెండ్ బిట్వీన్ us అండ్ గాడ్. యేసు ప్రభు అనగానే మనకి ఏమి గుర్తుకొస్తుందండి? ఆ పీస్, ఆ సమాధానం అనేది యేసు ప్రభు మనకి దేవుడికి మధ్యలో ఏర్పరిచారు కాబట్టి మనకి ప్రార్థన చేసే అధికారం, అర్హత ఇప్పుడు ఇవాళ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే అధికారం, అర్హత మనకి ఉందన్నమాట. ఈ అధికారం, ఈ అర్హత యేసుప్రభు కలుగచేశారు. There was never a king ruled for a time after the Babylonian captivity. During those 400 years, ఆ 400 ఏండ్ల ఆ చీకటి సమయంలో రాజు అనేవాడు ఎవరు లేరు. And there was never an activity of a prophetic activity. పరలోక రాజ్యం స్తంభించిపోయిందేమో, దేవుడి దగ్గర నుంచి ఏ మాటలు కూడా రావట్లేదేమో అని ప్రజలు అంత కలవరంగా ఉన్నారనమాట. ఎవరు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు, మెస్సయ్య కోసం ఎదురు చూసే ప్రజలు. ఇలాగే ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క ఏండ్లుగా 400 ఏండ్లు గడిచిపోయింది. కానీ ఆ తరాలు అక్కడ జనరేషన్ అని దేవుడు ఆయనకు తెలుసు ఎవరిని రాజుగా హెచ్చించాలి, యేసు ప్రభువుకి ఎవరు తండ్రి అవ్వాలి ఈ భూప్రపంచం మీద, ఆ తండ్రి జినియాలజీ ఏంటి, ఆ తల్లి జినియాలజీ ఏంటి. అండ్ ఇట్ వాస్ ఆల్రెడీ డిసైడెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. మత్తయి సువార్త 1వ అధ్యాయం, అబ్రహాము కుమారుడుగా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే ఇక్కడ ఒక్క యోసేఫు తండ్రి ఎవరు అనే మాటని ఇక్కడ మనము చూస్తామంట. యోసేఫు తండ్రి ఎవరు? Let us see. Just trying to bring the verses. బబులోనుకు కొనిపోబడిన తర్వాత యెకొన్యా షాయాల్తీయేలును కనెను. షాయాల్తీయేలు జెరుబ్బయలును కనెను. 15వ వచనం చూసినట్లయితే ఏలీహుడు ఎలియాజారును కనెను. ఎలియాజారు మత్తానును కనెను. అంటే ఇక్కడ జినియాలజీ అనేది ఎక్కడ బ్రేక్ కాలేదు. ఇక్కడ మనం ఈ జినియాలజీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న మిస్టరీ ఏంటంటే, బబులోనుకి కొనిపోబడిన తర్వాత ఆ జినియాలజీ యేసు ప్రభు తరము వరకు ఆ జినియాలజీ అనేది కంటిన్యూ అయిందనమాట. మత్తాను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను.
చాలా స్పష్టంగా సూటిగా ఇక్కడ రాశారు. సో జోసెఫ్, నాట్ హెరోద్, Joseph should have been the king. He was Joseph. Jesus' earthly father, legal father should have been the king. Herod was not in the genealogy of Jesus Christ. He was not in the genealogy of David. Joseph యూదుడు, దావీదు వంశస్థుడు, బట్ హీ లివ్డ్ లైక్ ఎ పూర్ కార్పెంటర్. ఇక్కడ ఎంత మహిమ కలిగిన దేవుడండి. హౌ హీ కనెక్టెడ్ ది డాట్స్. ఇక్కడ ఏమంటున్నారు? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కానెను. యాకోబు ఎవరు? జేకబ్. హీ వాజ్ ది ఫాదర్ ఆఫ్ జోసెఫ్. అండ్ యాకోబు మరియ భర్త అయిన యోసేఫును కనను. ఇక్కడ మరియకి సిగ్నిఫికెన్స్ అనేది ఇచ్చేశారు దేవుడు. ఆయన జినియాలజీలో మరియ పేరు వచ్చేసింది. ఎందుకంటే మరియ కూడా దావీదు వంశస్థురాలు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. సో జీసస్ is he the king? Yes, he is the king because he came from the genealogy of David, and the genealogy did not break anywhere. Zerubbabel తర్వాత ఎలియాజర్ తర్వాత మత్తాను తర్వాత యాకోబు తర్వాత యోసేఫు మరియ భర్త. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. రెండవ సమూయేలు 7వ అధ్యాయం 16వ వచనం. And where it was prophesied that Jesus వచ్చే బిడ్డ, దావీదు వంశంలో వచ్చే బిడ్డ, కన్య గర్భంలో వచ్చే బిడ్డ, ఆయన రాజు, హీ ఈజ్ ఇన్ డేవిడ్స్ లైన్ అనేది ఎప్పుడో ప్రాఫెసీ ఇచ్చేశారు కొన్ని వేల ఏండ్ల క్రితము. 2వ సమూయేలు 7వ అధ్యాయం 16వ వచనం. నీ మట్టుకును నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరముగాను నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దావీదుకి అప్పుడే ప్రామిస్ చేసేశారు దేవుడు. ఆ ప్రామిస్ని బట్టి యేసు ప్రభువు యోసేఫు లీగల్ చైల్డ్గా, మరియ బయలాజికల్ చైల్డ్గా తీసుకుని వచ్చారు. థ్యాంక్ యూ జీసస్. అయితే జీసస్ ఈజ్ కాల్డ్ ద సీడ్ ఆఫ్ woman. Sin nature is passed through the father to the child. Seed of man and seed of woman. Jesus, he is righteous from birth, does not have the sin of man. He is the seed of woman. 100% Mary's DNA with a divinely created Y chromosome. Y chromosome. This would make Jesus male,
100% మేరీస్ డిఎన్ఏ. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియా దేవుని శక్తితో నింపబడి మరియా కన్య గర్భంలో యేసుప్రభు జన్మించే మరియా యేసుప్రభువుని కన్నదన్నమాట. ద బైబిల్ సేస్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్, మేడ్ హిస్ dwelling amongst us. We have seen his glory, the glory of the one and only Son, who came from the Father, full of grace and truth. యోసేఫుకును మరియకును ఎంగేజ్మెంట్ జరిగింది. అక్కడ ఎలా కనెక్ట్ చేశారు దేవుడు? వాళ్ళిద్దరూ దావీదు వంశమే. వాళ్ళిద్దరు రిలేటివ్సా? కాదు. దే బోత్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ డేవిడ్స్ జెనియాలజీ. కానీ వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగినాక దేవదూత వచ్చి, యు ఆర్ గోయింగ్ టు బేర్ అ సన్. ఒక నిమిషం ఆ వాక్యం కూడా చూస్తామంట. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లూకాసు వార్త 1వ అధ్యాయం అడ్వెంట్. ఇది జరుగును పురుషుని ఎరగని దాన్నే. అయితే దేవదూత అది ఎలా జరుగుతుంది అని తనకి చెప్పి, సూటిగా స్పష్టంగా చెప్పి తనకి ధైర్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, కనుక పుట్టబో శిశువు దేవుని కుమారుడు. హిస్ ద సన్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్, 100%. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కనుక పరిశుద్ధాత్మ శక్తి, మిరకల్ చైల్డ్, దేవుని కుమారుడు, కనుక పుట్టబో శిశువు దేవుని కుమారుడు, పరిశుద్ధుడు. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో, అంటే తనకి ఇంకొక మెట్టు మొరాలిటీ ఎంకరేజ్మెంట్ అనేది కూడా దేవదూత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంలో. ఈ రోజుల్లో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా. సో ద లార్డ్ బ్లెస్డ్ జెకరియా అండ్ ఎలిజబెత్. He made Elizabeth in her very advanced matured age, in her old age అని చెప్పొచ్చు. He blessed her and he nurtured her womb with a male child. He blessed her with a male child. He made them fertile parents. Thank you Lord, thank you Jesus. తన వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలైన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరార్థకముగా కానేరదని ఆమెతో చెప్పెను. మరియా దానికి ఏముంటుంది? తల వంచి, ప్రభుదాసురాలను నీ మాట చెప్పు జరుగును. సో the Old Testament prophecies in Isaiah chapter 7 verse 14 and Isaiah chapter 9 verse 6 and many other prophecies have been fulfilled by the birth of Jesus Christ. మొట్టమొదటిగా క్రిస్మస్ పండగ. సో we all know that a Savior is there with us. We can run to Him for
for everything. When we are sorrow, when we are sad, and when we need healing, we can run to Him. Always blindly we can run to Him. Why? ఓకే, మనమందరం, కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారనమాట, మేమందరం ఇట్లా పాపం అని ఎప్పుడు మేము అలా అనుకోము, ఎందుకంటే మేము మంచి కార్యాలు సత్కార్యాలు చేస్తూ ఉన్నాము, మా తలంపులు కూడా సాత్వికమైన తలంపులనే ఉంటుంది. మేము ఎప్పుడు అవతల వాళ్ళకి మంచిది చేయాలనుకుంటాము, మేము చెడు చేయాలని ఎప్పుడు అనుకోలేదు. మేము చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాము. వి ఆల్ డూ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో వై వీ need a savior? This world is reeling under darkness and sin. There is so much of betrayal and shame and death penalty, and the sin is passed on from Adam to us and the future generations to come. సో ఆ పాపం అనేది పరిహరింపబడాలంటే మనం ఎంత మంచి కార్యాలు చేసినా కూడా, వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. నేను మంచి కార్యం చేసినా, నేను మంచివాడు అని, ఐఎమ్ ఎ బెటర్ పర్సన్. జైల్లో ఉన్న ఖైదీ కూడా, ఓ దొంగ ఏమనుకుంటాడు, ఐఎమ్ ఎ బెటర్ పర్సన్ దాన్ దిస్ మర్డరర్ అని అనుకుంటాడు. మర్డరర్ ఏమనుకుంటాడు, ఐఎమ్ ఎ బెటర్ పర్సన్ దాన్ దిస్ రేపిస్ట్ అని అనుకుంటాడు. ఆ రేపిస్ట్ ఏమనుకుంటాడు, ఐఎమ్ ఎ బెటర్ పర్సన్, నేను ఇలాంటివన్నీ నేను హత్య చేయలేదు కదా, ఇలా మాస్ కిల్లింగ్స్ నేను చేయలేదు కదా, ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్, ఐఎమ్ ఎ బెటర్ పర్సన్, ఏదో ఏదో చేసేసాను, సో ఐఎమ్ ఎ బెటర్ పర్సన్. సో వీ ఆల్ థింక్ దట్ వీ ఆల్ ఆర్ బెటర్ పీపుల్, బట్ వీ ఆల్ carry the sin nature of Adam and Eve. Sometime or the other it comes up. అందుకనే కదా 10 శాసనాలు ఇచ్చారు దేవుడు. కొండ మీద ప్రసంగంలో, నేను దొంగతనం చేయడం మాత్రం కాదు, ఓ వాళ్ళ దగ్గర ఇలా ఉంది కదా అని ఆ ఆశ పడడం కూడా, అలాంటి ఒక గ్రీడ్ కూడా, దట్ ఈస్ ఆల్సో ఎ సిన్ అని, సిన్ నేచర్ అనేది ఏంటనేది చాలా స్పష్టంగా, చాలా సూటిగా యేసుప్రభు మనకి చెప్పేశారు. సో ది అజంప్షన్ ఆఫ్ సిన్, బిట్రేయల్ అండ్ షేమ్, డెత్ పెనాల్టీ, ఎనీ పర్సన్